హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ కూరగాయలు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. అయితే టమాటాలు వచ్చి 2 కిలోలు తీసుకున్నానండి. టమాటాలు 2 కిలోలు ఎందుకు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చెబుతాను. అయితే ఇప్పుడు నేనైతే వంకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు తీసుకొచ్చుకున్నాను. టమాటాలు అయితే ఇవన్నీ కవర్స్కి వేసుకుంటున్నానండి. 8 కాటికి పెట్టేసుకుంటాను అనమాట. ఇవి వచ్చేసి నెట్ క్లాత్. ఇవి దానికి జిప్పు కూడా ఉండిద్దండి. నేను దానికి వేసేసుకొని జిప్పు పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు అలా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇక అదండి పచ్చిమిరకాయలు అయితే మటుకి నేను మొత్తం తొడియాలు తీసి ఇక కవర్కి అయితే పెట్టేసుకుంటానండి. మొత్తం తొడియాలు తీసుకుంటాను. తొడియాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను. ఇక అదండి ఇక పచ్చిమిరకాయలు కూడా తొడియాలు తీసేసి ఒక కవర్కి నీట్ క్లాత్ అది చూసారా, దానిలో వేసేసుకొని జిప్పేసుకుంటాను. ఇక అదండి ఇప్పుడు అన్ని సర్దుకొని పెట్టుకోవాలి. టమాటాలు కూడా సర్దాలి. చిక్కుడుకాయ కూడా అంటే నార తీసి చిక్కుడుకాయ కర్రీ కూడా చేయాలండి. ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకొని ఇక అదండి ఇక 2 కిలోల టమాటాలు అయితే తీసుకున్నాను కదా. ఈ 2 కిలోల టమాటాలు కూడా నెట్ దాంట్లో వేసేసుకుంటున్నాను. నెట్ బ్యాగ్లో వేసేసుకొని జిప్పు పెట్టేశాను. చిక్కుడుకాయలు అయితే తెస్తున్నానండి. చిక్కుడుకాయ కర్రీ కూడా చేయాలి. అది కూడా వీడియో షేర్ చేస్తానండి. ఇక